గాయ్స్, మా ఇంట్లో ఈరోజు ఇది చూసారా, ముక్క చాలా బాగుంటుంది. ఇది మెత్తనపా టైప్ లో ఉంటుంది అనమాట. ఇది ఎగిరి పెడుతున్నాను. ఇది కానాగడత, అందరికి ఫేమస్ వల చేపలు. ఇప్పుడు బోట్లు ఎక్కువ రాలేని సందర్భంగా వల చేపలు ఎక్కువ దొరుకుతున్నాయి. ఇది వచ్చేసి కానాగడతలు పులుసు పెడతాను. సో ఇది ఎగిరికి, ఇది పులుసుకి. ఓకే, టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలతో సహా నేను మామిడికాయలు ఎప్పుడూ వేస్తాను. ఎందుకంటే మామిడి ముక్కలు వేస్తే ఆ టేస్టే వేరు, చాలా బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయ, టమాటా, మిర్చి వేసుకున్న తర్వాత మామిడి ముక్కలు కూడా దీంట్లో బాగా వేసేసి బాగా కలిపిన తర్వాత, మీరు నమ్మకపోవచ్చు, ఇప్పుడు పచ్చిగా దొరుకుతాయి కాబట్టి పచ్చి వేస్తున్నాను. లేదంటే మా ఇంట్లో ఎక్కువ చూడండి ఎప్పుడు నేను నిలువ పెట్టుకుంటాను. ఇయర్ మొత్తానికి కూడా కొంచెం చేపల పులుసు ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి. సో ఇవి ఉన్నాయి కదా వెండివి, ఇవి ఇదిగోండి మామిడికాయలు తెప్పించాను. ఒక 30 ఎన్నో ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా తెప్పిస్తాను. ఇవి కోసి కట్ చేసి ఉప్పులో ఊరబెట్టి ఎండబెడతాను అనమాట. అంటే ఎప్పుడు చేపల పులుసు నేను చేసినా దాంట్లో డెఫినెట్గా మామిడి ముక్కలు తగులుతేనే కొంచెం తిన్న తర్వాత జీర్ణం కూడా మామిడికాయ చాలా మంచిది. సో ఇలా నేను చేస్తాను. ఓకే, సో నేను వేసేది ఉప్పు, కారం, పసుపు 2 స్పూన్లు వేస్తాను, కారం 3 స్పూన్లు. ఎందుకంటే నీచు వాసన రాకుండా కారం కొంచెం ఎక్స్ట్రా వేస్తాను. పచ్చిమిర్చి 4 వేసాను. అండ్ సరిపడినంత ఉప్పు వేస్తాను. ఇంకా మసాలా ఏమేను, మసాలా వల్ల కడుపు మంట వచ్చేస్తుంది. ఇది వేసిన తర్వాత చూడండి ఎగురు ఈ ముక్కలు వేసేసి, ఈ ముక్కలు వేసాను. అటు ఇటు చేపకు తగలకుండా ఇలా వేసుకొని, ఇది ఎగిరి బాగుంటుంది. అవి పులుసు పెడతాను. పార్లర్కి వెళ్ళాలి, ఈవెంట్స్కి వెళ్ళాలి కాబట్టి నేను 4 బర్ణాలు తీసుకున్నాను. ఈ స్టవ్ అయితే మనకి 8 ఎగురు, 8 పులుసు, 8 రైసు, రసం ఏదైనా పెట్టుకోవచ్చు. నాలో గొప్పతనం ఏంటంటే ఫిష్ బోట్లు కట్టేయడం వల్ల దొరకట్లేదు. అయినా సరే చాలా లాంగ్ నుంచి కూడా ఫిష్ తెప్పించుకుంటాం. ఫిష్ అనేది చాలా మంచిది. గుమగుమలాడే చేపల ఎగురు రెడీ, అండ్ చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది.